ఉన్నది అందరంతటా మారు మనసు పొందాలని దేవుని వాక్యం చెల్లిస్తుంది. కాలం చూస్తే ఎంత బాగుంది. పెద్ద కాలంలో అమ్మ కాలంలో ఉండే కాలంలో ప్రతి ఒక్కరికి బీపీ షుగరు మనం తినే తిండి వల్ల అనేకమైన భయంకరమైన రోగాల చేత మనిషి చనిపోతాం. అందులో ఈ మనుషులు చేసే పాపం వల్ల కరోనా వచ్చి సగం కొట్టుకుపోయింది. మళ్ళీ ఇంకా భూకంపాలు వస్తున్నాయి, ఒక పక్క ఇవి ఏంటి వరదలు వస్తున్నాయి. దాని ద్వారా కొంతమంది చాలా మంది చనిపోయారు. ఎందుకు వస్తుంది? దేవుడు చెప్పాడు, ఏమి కాలం బహు కొంచెంగా ఉంది, మీరు సత్యములో జీవించండి, సత్యములో బ్రతకండి. అంటే మానవుడు సత్యములో బ్రతకడం లేదు. తెల్లంటి పొద్దు సరాయి కావాలా, మందు కావాలా, మావా గోవా గుట్కా తమ్మాకు మందు, వ్యభిచారం, దొంగతనం, దోషం, అబద్ధాలు ఇలాగ మానవుడు చేసి పాపం వల్ల వచ్చు జీవితం మరణం ఉంటుంది. పాపం తెచ్చుకొని మరణం. సరే, ఈ శరీరానికే మరణం ఉందా అనుకుంటే శరీరంలో దాగి ఉన్న ఆత్మ కూడా మరణం అంటుంది దేవుడి వాక్యం. శరీరంలో ఉన్న ఆత్మ కూడా మరణమే. ఆ మరణము యుగ యుగాలు ఉంటుంది. మనకు 60-70 సంవత్సరాలు ఈ శరీరానికి, అటు తర్వాత ఆత్మకు యుగ యుగాలు. అందుకే యేసుప్రభు నశించుతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా వచ్చి మన పాపములు తన శిలువ మీద పోసుకొని తాను మరణించి తన పరిశుద్ధమైన రక్తము కాల్చి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు లేదు. యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవం అన్నాడు. ఎందుకన్నాడంటే యేసు ప్రభు ఆయన మనము చనిపోతే తిరిగి లేవలేము కనుక మన పాపాలు ఆయన మీద మోసుకొని ఆయన శిలువ మరణం పొందాడు. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు. అందుకే పాపులు రక్షించు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం బలియాగమైపోయి తన పరిశుద్ధమైన రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవులు ఇచ్చాడు. మీరు వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు. ఏమంటావు పెద్దనా? అంతే కదా, పాపినైనా నన్ను క్షమించు. రెండో మాట ఏమైనా తీసుకోండి, చదవండి.